అందరికీ నమస్కారం. ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా మేము లీపెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్ నుంచి మా వాయిస్ని రైజ్ చేస్తున్నాము. అలాగే మాతో పాటు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లైఫ్వెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్లో మేము ఆటిజం అవేర్నెస్ డే రోజు ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి ఒక్క రోజు కూడా మేము ఆటిజం డే రోజు మా 100% ఇస్తూ వాళ్ళకి పిల్లలకి మా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము. అలాగే వాళ్ళకి ఏ విధంగా ఏం అవసరం ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మా ప్లానింగ్ చేసుకుంటూ వాళ్ళకి మేము సేవలు అందిస్తూ ఉంటాము. పిల్లల జీవితంలో అంటే స్థిరంగా ఏవైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో అది ఏ విధంగా ఉండాలి అనేది దాని మీద మేము ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాము. మా లక్ష్యం కూడా అదే. ఫస్ట్ లీపెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్ మా వాగ్దానం వచ్చేసి నిరంతరంగా మా సేవ అనేది ఆటిజం పిల్లలకి అందించాలని, వాళ్ళు అందరితో పాటు సమానంగా ఉండాలని, అంటే వాళ్ళని వేరుగా చూడొద్దు అనేదే మా మొదటి వాగ్దానము. రెండోది వచ్చేసి ప్రతి ఒక్క పిల్లవాడిలో వాళ్ళ అవసరాలని బట్టి, అంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి మా సేవలను అందిస్తాము. అలాగే దాని గురించి మేము కృషి చేస్తూనే ఉంటాము. మూడవది వచ్చేసి వాళ్ళకి అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి అన్ని ఎన్విరాన్మెంట్ లో ఒకేలాగా ఉండరు. సో వాళ్ళకి తగ్గట్టు మేము మారుతాము. అంటే వాళ్ళకి ఏం అవసరమో, అంటే ఎలాంటి వాతావరణంలో వాళ్ళు పెరుగుతారో దాన్ని బట్టి, అంటే వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేసి వాళ్ళు కంఫర్ట్ గా ఉండేలాగా చూస్తూ వాళ్ళకి మేము మా సేవలు అందిస్తూ ఉంటాము. ఇంకొకటి వచ్చేసి ఈ ఆటిజం గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే మా పిల్లలకి ఉంది అని చెప్పడానికి కూడా భయపడుతూ ఉంటారు. సో అలా అసలు ఏ తల్లిదండ్రి కూడా బాధపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే మనం చేసే ప్రయత్నం, అంటే ఇక్కడ మనం ఇచ్చేది ప్లస్ ఇంట్లో మీరు ఇచ్చేది, దాన్ని ఆ రెండు కలిస్తేనే పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. చాలా మంది అలా ఉన్నారు, అంటే ఇంప్రూవ్ అయిన వాళ్ళు. సో అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఇటు మా నుంచి, అంటే లీపెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్ మేము, అలాగే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కలిస్తేనే ఇంప్రూవ్మెంట్ కానీ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రమ్ లీపెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్.